దసరా ఫస్ట్ రోజు వీడియో చేసినామో మళ్ళీ లాస్ట్ రోజు చేస్తున్నాను. మధ్యలో రోజులని ఏం చేసో బ్రా అని అడుగుతారేమో, నాకే తెలియకుండా అయిపోయి చినుకులు పడుతున్నా సరే తడుచుకుంటూనే వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ రోజు వీడియోలో చెప్పాను లైటింగ్ మీద సపరేట్ వీడియో చేస్తానని చెప్పేసి, మళ్ళీ సంవత్సరమే ఇంకా ఈ నవరాత్రుల్లో ఈ దగ్గర అట్టుపల్లి ఎక్కువ రోజులు తీసుకున్నాను. 11 రోజులు ఏ రోజు మిస్ అవ్వకుండా ప్రతి రోజు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చాను. కేవలం 11 రోజులు మాత్రమే భవానీ మాల వేసుకున్నారంట. ఈ నెల 5వ తారీఖున అయితే అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. కుదిరితే అది కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. రాజరాజేశ్వరి దేవి అమ్మవారు అలంకారం చేశారు. అప్పటికే మా అమ్మ 4 సార్లు ఫోన్ చేసి ఊళ్ళో గుడికి తీసుకెళ్లాలి రారా అని చెప్పి, ఇంకా సట్టే తడిసిపోయిందని చెప్పి ఇంటికి వచ్చాక సెట్ చేంజ్ చేసుకున్నాం. మా ఊరిలో ఏదైనా వర్స్ట్ రోడ్ ఉందరా అంటే అది ఒకటే. మా ఊర్లో అన్ని రోడ్లు వేస్తారు, ఈ ఒక్క రోడ్డు ఎందుకు నాకు ఇప్పటికీ అర్థం కాదు. 11 రోజులు అమలాపురంలో ఉన్న దేవి అమ్మవారి గుడికి వెళ్ళామో తప్ప మా ఊర్లో ఉన్న అమ్మవారి గుడికి ఒక రోజు రాలేదు. పండగ పూట అంతా ఎలా ఉంటదంటే ఏదో గుడికి తీసుకెళ్తే సరిపోదు, ఊళ్ళో ఉన్న అన్ని గుడులు కవర్ చేసేయాలి. ఒక పక్క నాకు ఆకలేస్తుందమ్మా అన్న సరే అనవసరం, గుడికి వచ్చిన పట్టేస్తుందన్నా నీకు అంటది. మా ఊళ్ళో ఉన్న ఇంకో దుర్గం తల్లి గుడి ఇది. ఇంకా అలా దర్శనం కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తుంటే గుడికి పూలు డెకరేషన్ చేశారు. అది ఇందాక వీడియోలో చూపించడం మర్చిపోయాను. ఇంకా ఆ రోజు సాయంత్రమే అమ్మవారిని గంగమ్మ ఊర్లో చేరుస్తున్నారు. ఆ రోజు నైట్ అమలాపురం దసరా ఊరేగింపులు కూడా. అవన్నీ డీటెయిల్ గా సెపరేట్ వీడియో పోస్ట్ చేస్తానులేండి.